జనతా గ్యారేజ్ తర్వాత మస్తు గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ బాబీ చెప్పిన స్టోరీకి ఫిదా అయిండు. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ లా 9వ సినిమాగా కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండు. ఇప్పటికే డైరెక్టర్ బాబీ స్క్రిప్ట్ పనులల్లో బిజీగా ఉంటే కళ్యాణ్ రామ్ ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పనుల్ని జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేస్తుండు. ఈ సినిమాలో తారక్ ఫస్ట్ టైం ట్రిపుల్ రోల్ లా యాక్ట్ చేస్తుండంట. ఈ 3 పాత్రలకు 3 హీరోయిన్స్ ఉంటారంట. గా ముగ్గురిని తారక్ ఫైనలైజ్ కూడా చేసిండనే ముచ్చట ఫిల్మ్ నగర్ లా చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే కాజల్ అగర్వాల్ ను ఒక హీరోయిన్ గా ఫైనలైజ్ చేసిండంట. ఇప్పటికే వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన బృందావనం, బాద్షా, టెంపర్ సినిమాలు సూపర్ హిట్ అయిన సంగతి ఎరికే కదా. రీసెంట్ గా జనతా గ్యారేజ్ లా ఎన్టీఆర్ కోసం ఈ చందమామ ఫస్ట్ టైం ఐటమ్ బామ అవతారం ఎత్తింది. దాంతో సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమాల కాజల్ ను తీసుకురంట. ఈ మూవీలో రెండో హీరోయిన్ గా నాని పక్కపోంటి జెంటిల్మెన్ సినిమాలో యాక్ట్ చేసిన కేరళ కుట్టి నివేదా థామస్ ను తీసుకోవాలని చూస్తురంట. మూడో హీరోయిన్ గా కూడా మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్ ను తీసుకోవాలని ఫిక్స్ అయ్యారంటే ఈ సినిమాలు. ఈ సినిమాని సంక్రాంతి తర్వాత షురూ చేసి జూన్ వరకు రిలీజ్ చేసే ప్లాన్లు ఉన్నారు ఈ సినిమాలు. ఏమైనా జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ఈ మూవీతో మరో హిట్ ను అందుకుంటారా లేదా అన్నది చూడాలి.